ఇదే టాపిక్ మీద లాస్ట్ వీడియో రికార్డ్ చేసి అది ఎక్కడో బిస్కెట్ అయిపోయింది. అందుకే ఐఎమ్ రికార్డింగ్ వన్స్ అగైన్. ఐ విల్ అప్లోడ్ దిస్. బట్ యెస్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అగైన్ మనం మన యూట్యూబ్‌లో మన ఫ్రీ బ్యాచ్‌లో చదువుతున్న జీకే, జీఎస్ కంప్లీట్‌గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అవి వస్తున్నాయంటే మీరు ఇవి చూడొచ్చు. ఎందుకంటే దిస్ ఈస్ ఎ చెక్ పాయింట్. మనం చదివేది కరెక్ట్‌గా చదువుతూ ఇన్‌లైన్‌లో ఉన్నామా లేదా అనేది చెక్ పాయింట్ వెదర్ దీస్ ఆర్ కమింగ్ ఆర్ నాట్. వస్తే ఎన్నొస్తున్నాయి? మనం అంత ఇన్వెస్ట్ చేయొచ్చా టైం అనేది ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేద్దాం. అండ్ అగైన్ ఇదొక్కటే కాదండోయ్. మీరు సీపీయూలో అడిగిన వాట్ ఈస్ దిస్ షిఫ్ట్స్ 9 ఉన్నాయి గదా! 9లో అరౌండ్ 80, 85 ప్లస్ క్వెషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం విదిన్ 15-20 మినిట్స్. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ 1.5 స్పీడ్ అగైన్ యాస్ ఐ సెడ్. ఈ డేట్ ఈ టైమ్‌లో సీపీయూ రైట్. ఫస్ట్ క్వెషన్ ఎక్కడుంది? ఇదేనా? యెస్ ఇదే. ఫస్ట్ వన్ దిస్. ఇక్కడ స్టార్ట్ అవుతాయి. నేను హైలైట్ చేశా. ఈ హైలైట్ చేయలేని వాటి గురించి కూడా నేను వీడియోలో డిస్కస్ చేస్తా. అది మధ్యలో ఐల్ టెల్ ఇట్ టు యూ. నౌ యూ సీ దిస్. ఇది మనం డిస్కస్ చేసుకున్నవి. వెయిట్ ఎ మినిట్. ఐ థింక్ యూ కెనాట్ సీ దిస్. నౌ ఈజ్ ఇట్ ఓకే? యెప్, ఐ ఫీల్. వాస్కో డ గామా యూరోప్ టు ఇండియా డిస్కవర్ చేశాడనమాట సీ రూట్. ఏ నేషన్ నుంచి? ఇట్ ఈస్ పోర్చుగల్. ఇది లూసెంట్ ఫిజిక్స్ సారీ లూసెంట్ హిస్టరీలో ఉంది. రైట్, వీ డిస్కస్డ్ ఇట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్వాయిస్ వర్ సెంట్ బై సెలెకస్ వన్ టు ద చంద్రగుప్త మౌర్య? ఇట్ ఈస్ మెగస్థెనిస్. లూసెంట్ హిస్టరీలో ఉంది. ఇది మనం డిస్కస్ చేసాం, ఫ్రీ బ్యాచ్లో ఉంది. నేమ్ హైడ్రోకార్బన్. ఇంకోటి ఒక్కటి చెప్పాలి. కెమిస్ట్రీలో మీకు వాట్ ఇస్ దిస్ లూసెంట్ కెమిస్ట్రీ చదవండి సార్ చెప్పాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు వాట్ ఇస్ దిస్ అసిటిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా అది దాటి వచ్చేసాడు. అది దాటి ఎంత వచ్చాడు ఏమొచ్చాడు అనేది నా దగ్గర ఒక వాట్ ఇస్ దిస్ మెటీరియల్ ఉంది. దట్ ఈస్ టేకెన్ అప్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. అక్కడి నుంచే డిస్కస్ చేస్తున్నాడు. ఇదంతా నేను రెడీ చేసుకున్నా. బట్ ఎస్, నాకే కొద్దిగా వాట్ ఇస్ దిస్ మీరు చూస్తారో లేదో నాకు తెలియక నేను దాన్ని అప్లోడ్ చేయలేదు కూడా సిహెచ్ఎస్ఎల్కి రికార్డ్ చేసి. బట్ ఐల్ డూ దిస్ రైట్ నౌ. ఇంకొక 2-3 డేస్‌లో రికార్డ్ చేసేస్తా. ఇవన్నీ ఈ మొత్తం కెమిస్ట్రీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనేది నాకు తెలుసు. ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తా. దీనికి 6 హైడ్రోజన్ వాట్ ఇస్ దిస్ కార్బన్ కాంపౌండ్స్. సో, హెక్సేన్ అనేది ఉంటుంది. ఎన్ హెక్సేన్ అనేది వస్తుంది. బట్ దిట్ విల్ నాట్ సర్వ్ యువర్ పర్పస్. కానీ దీని యొక్క పీడిఎఫ్ నేను ఒకటుంది. దాని కాన్సెప్ట్, దాని ఎక్స్‌ప్లనేషన్, దాని యొక్క అప్లికేషన్ నేను చెప్పేసాననుకోండి ఇట్ విల్ బికమ్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ లెర్నింగ్ కంప్లీట్ లూసెంట్ కెమిస్ట్రీ. ఇట్ ఈస్ లెర్నింగ్ కెమిస్ట్రీ విచ్ ఈస్ రిలవెంట్ టు యూ. దట్ ఐల్ టెల్ ఇట్ టు యూ. నౌ ఇది అయిపోయిందా? ఫినామినన్ ఆపోజిట్ టు సాలిడిఫికేషన్. ఇట్ ఈస్ ఇది లూసెంట్ ఫిజిక్స్‌లో మనం చదివాం. కాందిది. సాలిడిఫికేషన్‌కి ఆపోజిట్ ఈస్ ఫ్యూజన్. లిక్విడ్ స్టేట్‌కి చేంజ్ అయ్యేది. ఇదే మళ్ళీ ఇంకొకసారి అడుగుతాడు. ఇదే షిఫ్ట్‌లో అదేందో నాకు అర్థం కాలా. శైలేంద్ర కింగ్స్ క్లోజ్ కాంటాక్ట్ టు ఇండియన్ రూలర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్‌ని ఫాలో అయ్యారు? బుద్ధిజం. లూసెంట్ హిస్టరీ స్టాండర్డ్ బిట్ మన ఫ్రీ బ్యాచ్. నెక్స్ట్ ఇది చూడండి. ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్స్. చెప్పాను సాలిడ్ టు లిక్విడ్ వేపరైజేషన్ కాదు. ఇది ఫ్యూజన్. ఇది కాదు. ఇది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ బి. ఇట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్. ఇది లూసెంట్ హిస్టరీ చదివినా మీకు రాదు. అదొక నెగెటివ్ ఎఫెక్ట్ నేను చెప్తున్నా. మళ్ళీ చెప్తా ఇవన్నీ ఎందుకులే నెగెటివ్ వద్దు. పాజిటివ్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ వాట్ ఈస్ టూ మెయిన్ పార్ట్స్ ఆఫ్ కరస్పాండింగ్ లాస్య అండ్ తాండవ ఎలిమెంట్స్ ఆఫ్ మణిపూరి డాన్స్. డాన్స్ అండ్ ఫెస్టివల్స్ నేను అప్లోడ్ చేశాను. అందులో ఉంది జాగోయ్ అండ్ చోలోమ్ అనేది. ఇది మన యూట్యూబ్లో ఉంది. డిస్కస్ చేసాం. నెక్స్ట్ యెప్. ఇక్కడ చూడండి. విచ్ ఆర్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా అట్ రెస్ట్. ఇనర్షియా అంటే యాజ్ ఐ సెడ్ మనం ఏదన్నా పెట్టామనుకోండి దీనిపైన ఆబ్జెక్ట్. ఇది తీసేస్తే ఒక మైక్రో సెకండ్స్‌లో అది ఇక్కడే ఉంటుంది. దట్ ఈస్ ఇనర్షియా బికాస్ ఆఫ్ ఇనర్షియా. ఇది ఇనర్షియా వల్లే, ఇది ఇనర్షియా వల్లే, ఇది ఇనర్షియా వల్లే. కానీ అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ మన మైండ్‌తో చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా అట్ రెస్ట్. ఆప్షన్ నంబర్ 4. ఇది చెప్పాను నేను మీకు. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ నేను చెప్పాను. 8 గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లూసెంట్ కెమిస్ట్రీలో 8, 0th గ్రూప్ ఉంటుంది. అండ్ 7 వాట్ ఈస్ దిస్ పీరియడ్స్ ఉంటాయని. అంతకంటే ముందు ఫస్ట్ టైం పబ్లిష్ చేసినప్పుడు ఈ 0th ఎలిమెంట్ ఉండిండదు. వెన్ యూ స్టిక్ ఆన్ ఇది దీనికి కనెక్ట్ అయ్యారు అని అంటే ఆన్సర్ ఆప్షన్ సి పెడతారు. ఎందుకంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ సి. గ్రూప్స్ ఆర్ 8, 0 మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్‌లో. మన లూసెంట్ కెమిస్ట్రీ డిస్కషన్ జరిగింది. బై దిస్ 50 కంప్లీట్ అయినాయి. 50లో ఎన్ని వచ్చాయనేది చూద్దాం. మనం స్టాటిక్ డిస్కస్ చేసింది. 1, 2, 2, 2, 2, 3, 4, 3, 4, 5, 6, 7, యాహ్! 8, 9, 9 9 వచ్చాయి. 9 వచ్చాయి. 50లో 9 వచ్చాయి. నౌ ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఇట్లా నేను మొత్తం కంప్లీట్ చేశాను. నేను మళ్ళీ చెప్పను ఇంకోసారి. సో దట్ ఇది ఇంకొక షిఫ్ట్. వాట్ ఈస్ దిస్ షిఫ్ట్. ఈ షిఫ్ట్‌లో రైట్ విల్ డిస్కస్ వాట్ ఆర్ ఆల్ ద జీకే క్వెషన్స్. ఇక్కడ 9 కంప్లీట్ అయినాయి. ఐడెంటిఫై ద ఎలక్ట్రాన్స్ ఔటర్ మోస్ట్ షెల్ ఆఫ్ హాలోజన్. హాలోజన్ గ్రూప్ 7 ఎలక్ట్రాన్స్ అని లూసెంట్ కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఎన్ని సార్లు మొత్తుకున్నా. గ్రూప్ 7 ఎలక్ట్రాన్స్. రైట్. నెక్స్ట్ వేర్ ఇస్ ఇట్? ఇంకా ఏం లేవు చూడండి. 20th క్వెషన్ వరకు. సిజ్డా అండ్ పైబోస్ ఈ 2 ఎక్కడున్నాయంటే లూసెంట్ హిస్టరీ. ఇది గియాసుద్దీన్ బాల్బన్ స్టార్ట్ చేస్తాడనేసి. లూసెంట్ హిస్టరీ విల్ బి డిస్కసింగ్ దిస్. మన ఫ్రీ బ్యాచ్‌లో ఉన్నాయి.
నా దగ్గర ఉంది స్క్రిప్ట్, నేను రికార్డ్ చేస్తున్నాను. ఐ గివ్ ఇట్ టు యూ. ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ కే షెల్. నేను చెప్పాను హైడ్రోజన్‌లో ఉండేదే ఒకటి. ఆన్సర్ ఇస్ దిస్. కేఎల్ఎంఎన్ అనేది అన్నీ డిస్కస్ చేసాం. సేమ్ అదే క్వెషన్ వచ్చింది. ఏది డిస్కస్ చేసామో అదే వచ్చినప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. రైట్. ఫోక్ డాన్సెస్ నాట్ అసోసియేటెడ్ విత్ గోవా. గుమ్రా. ఇది కూడా మనము 2 వీడియోస్ చేసాము. కొన్ని అప్డేటెడ్ ఉన్నాయి. అవి కూడా థర్డ్ వీడియో అని పెట్టేస్తా బిఫోర్ సీజీఎల్. నౌ ఇన్ విచ్ ఇయర్ annexation ఆఫ్ అవధ్ అండ్ డల్హౌసీ టుక్ ప్లేస్? ఆన్సర్ దిస్. ఇది కూడా లూసెంట్ హిస్టరీలోనే ఉంది. ఓకే. ఈ లూసెంట్ హిస్టరీలో ఉండే ఆన్సర్ మీరు ఆప్షన్లో కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ కమ్ టు నో వెదర్ యూ ఆర్ వాచింగ్ ఇట్ ఆర్ నాట్ అండ్ యూ ఆర్ జెన్యున్ ఆర్ నాట్. యూ ఆర్ రెస్పెక్టింగ్ ఇట్ టు దిస్ ఆర్ నాట్. నెక్స్ట్ డిటర్మైనింగ్ వాల్యూ ఆఫ్ లూసెంట్ ఫిజిక్స్. లూసెంట్ ఫిజిక్స్లో ఇది ఉంది. యాంపియర్ అంటే 1 కులుంబ్ ఆఫ్ చార్జ్ అనేది ఒక్క సెకండ్లో ప్రవహిస్తే దాన్నే 1 యాంపియర్ అనేది యూనిట్గా తీసుకున్నాడు అనేసి చెప్పాను. నాకు గుర్తుంది కూడా. దట్ యు నో. ఋగ్వేదిక్ సంహితలో 10 మండలాస్ ఉంటాయి. లూసెంట్ హిస్టరీ ఆల్రెడీ డిస్కస్డ్. ఇది నేను చెప్తున్నాను కదా, కెమిస్ట్రీ నేను ఒక సెషన్ తీసుకుంటా, 1 ఆర్ 2 సెషన్స్లో. అందులో ఇవన్నీ వస్తాయి. ఈ వాట్ ఇస్ దిస్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఏంటి, ఇవి నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు. సైక్లో అంటే ఏంటి, టెట్రా హైడ్రోఫ్యూరాన్ అంటే ఏంటిది ఇది అర్థం కాదు. ఆన్సర్ ఇస్ నాప్థలిన్, బట్ ఐ విల్ టెల్ యూ. బెంజాయిడ్ కాంపౌండ్స్, సైక్లిక్ కాంపౌండ్స్ ఏవేవి వస్తాయి అనేసి. వద్దు, నెగిటివ్ చెప్పను. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి. ఈ ఈ షిఫ్ట్‌లో మనకి 8 వస్తాయి. మీరు కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ క్వెషన్‌లో. సో, ఇక్కడ వచ్చింది చూడండి. రిగార్డింగ్ లైట్ ఇయర్. లైట్ అనేది యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ కరెక్టే. డిస్టెన్స్ యూనిట్ అయితే టైమ్ డిస్టెన్స్ అవ్వదు. నెక్స్ట్ డిస్టెన్స్ ఇన్ లైట్ ట్రావెల్స్ ఇన్ 1 ఇయర్ కరెక్టే. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ తప్పు. ఆన్సర్ 1 అండ్ 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ నంబర్ 2. నెక్స్ట్ ఐడెంటిఫై ద డివైస్ దట్ యూస్ టు చేంజ్ ద రెసిస్టెన్స్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. నేను చెప్పాను రెసిస్టెన్స్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఆ రోజు డిస్కస్ చేసి నాకు ఈ రోజుకి గుర్తుంది. ఫిజిక్స్లో ట్రిపుల్ వాళ్ళకి రియోస్టాట్ అనేది ఒకటి ఉంటుంది, పెద్దగా ఇంత ఉంటుంది. దాన్ని ఇట్లా నాబ్ ఇట్లా షిఫ్ట్ చేస్తూ ఉంటే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుందని. ఆన్సర్ ఇస్ దిస్. ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఇవన్నీ. ఆర్గానిక్ కాంపౌండ్ ఆఫ్ బెంజనాయిడ్. బెంజనాయిడ్ యొక్క ఆర్గానిక్ కాంపౌండ్ ఏది అని అంటే అనిలిన్. ఇది చెప్తా, ఎట్లా ఏంటి అనేది చెప్తా. ఇది డిస్కస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ రోజుకి గుర్తుపెట్టుకోండి, బెంజనాయిడ్ కాంపౌండ్ ఏది అంటే అనిలిన్ అనేది. రైట్. ఇది ఇవన్నీ ఈజీ థింగ్. అదే కదా కెమిస్ట్రీ. మనం అప్డేటెడ్ సిలబస్ చదువుతున్నాం లేదు. ఊరికే బ్లైండ్‌గా లూసెంట్ కెమిస్ట్రీ. ఐఎమ్ నాట్ ఇన్ థాట్ కేస్. నేను ఆ స్టేజ్ దాటేసి ఎప్పుడో వచ్చేసాను. ద థింగ్ ఈజ్ ఇఫ్ ఐ ప్రొవైడ్ యూ అట్‌లీస్ట్ ఒక 1 అవర్ వీడియో పెట్టాను అంటే దాంట్లో నుంచి ఎంతో ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటే తప్ప పెట్టను. లేదంటే నేను కామెడీగానే ఉంటా. హ్యాపీగానే ఉంటా. లేదంటే మిమ్మల్ని మిస్‌గైడ్ అయితే చేయను. దట్స్ ఇట్ అప్. నేనైతే ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అదే చెప్తా. అండ్ మోర్ ఓవర్ ఏదైనా వీడియో ఏదో ఒక రోజు రాలేదు అని అంటే ఇట్ ఈస్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏదో జరుగుతుందని. సడన్‌గా అట్లా ఒక నిమిషం ఈరోజు ఈ వీడియో పెట్టేయి, ఆ వీడియో ఇంకోటి పెట్టేయండి అని అంటే ఆ టైం మధ్యలో ఇంపార్టెన్స్ గురించి మనం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసే టైం కావాలా కదా! సో, ఐ ఫీల్ యూ కెన్ అండర్‌స్టాండ్. మమ్లుక్ నిజాం ఉల్ ముల్క్ అనే అతను ఏ స్టేట్ ఫౌండ్ చేశాడు? నిజాం ఏది చేశాడు? హైదరాబాద్. ఇది కూడా లూసెంట్ హిస్టరీ. ఫాలోయింగ్ ఇన్వెంటెడ్ వోల్టాయిక్. ఇది చెప్పాను. ఇది ఫిజిక్స్ చెప్తున్నప్పుడు చెప్పా. వోల్టాయిక్ పైల్ అనేది మనకు అలెజాండ్రో వోల్టా అనే అతను డిజైన్ చేస్తాడనేసి, ఐ మీన్ ఇన్వెంట్ చేస్తాడనేసి. పాండ్యన్ కింగ్డమ్ పోర్ట్ సిటీ. ఇది మన ఫ్రీ బ్యాచ్‌లో 18థ్ ఆర్ 17థ్ ఆర్ 18థ్ వీడియో. అందులో కోరకాయ్. 3 పోర్ట్స్ ఉంటాయి. అందులో కోరకాయ్ ఒకటి. పాండ్యన్ కింగ్డమ్‌ది. ఆల్రెడీ డిస్కస్డ్. ఫాలోయింగ్ ఫోర్సెస్ అప్లైడ్ ఇన్ కాంటాక్ట్ విత్ అన్ ఆబ్జెక్ట్. లూసెంట్ ఫిజిక్స్ డిస్కస్ చేసింది ఫ్రిక్షనల్ ఫోర్స్. కాంటాక్ట్‌లో ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. ముఘల్ ఎంపైర్ లార్జెస్ట్ టెరిటోరియల్ లిమిట్స్. లూసెంట్ హిస్టరీ డిస్కస్ చేసాము. అక్బర్ కాదు, ఔరంగజేబ్. టెరిటోరియల్ జెనిత్ అనేది ఔరంగజేబ్‌లో అచీవ్ అవుతుందనేసి డిస్కస్డ్ ఉంది. దీంట్లోంచి కూడా 7 ఆర్ 8 క్వెషన్స్ వచ్చాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ఎ షిఫ్ట్. సెకండ్ అర్బనైజేషన్ ఆఫ్ గంగా వ్యాలీ టుక్ ప్లేస్. ఇది లూసెంట్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియా. వాట్ ఈస్ దిస్ రిలీజియస్ మూవ్‌మెంట్స్‌లో ఫస్ట్ పారాలో మీకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిస్కస్డ్ ఇన్ అవర్ ఫ్రీ బ్యాచ్ 6th సెంచరీ బీసీ. ఫాలోయింగ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లూసెంట్ కెమిస్ట్రీలో డిస్కస్ చేసింది. ఇట్ హ్యాస్ 18 గ్రూప్స్ అండ్ 7 పీరియడ్స్. అది ఇక్కడ ఉంది. 18 పీరియడ్ 7 గ్రూప్స్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ డి. రైట్. వాట్ ఆర్ ద బేసెస్ దట్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ కాల్డ్? వాటర్లో సాల్యుబుల్ అయ్యేది ఆల్కలైస్ అని చెప్పా. ఇది లూసెంట్ కెమిస్ట్రీలో ఆల్కలీ అండ్ ఆల్కలైన్ అర్త్ మెటల్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పా. అలోట్రోప్ ఆఫ్ కార్బన్ కాదు, ఇట్ ఈస్ ఫాస్ఫరస్. ఇండిపెండెంట్ ఎలిమెంట్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్ ఇక్కడ కాదనేసి. ఇవన్నీ అలోట్రోప్స్. ఇది లూసెంట్ కెమిస్ట్రీ. అగైన్ కోవలెంట్ బాండ్స్లో లార్జెస్ట్ వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కోవలెంట్ బాండ్స్ చెప్పేటప్పుడు డైమండ్ గురించి చెప్తాం. నెక్స్ట్ గ్రాఫైట్ చెప్తాం. ఇది ఎక్స్పెరిమెంట్లో చెప్తాం. ఇది కాదు అనేది తెలిసిపోతుంది. సైన్స్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది కూడా డిస్కస్. ఎలక్ట్రాన్ నెగటివ్, ప్రోటాన్ పాజిటివ్, న్యూట్రాన్ న్యూట్రల్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ డిస్కవరీస్ ఆర్ ఇన్కరెక్ట్ అంట. వేవ్ థియరీ ఆఫ్ లైట్. వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఎవరు? మనం నీట్గా డిస్కస్ చేసాం లూసెంట్ ఫిజిక్స్లో. హైగన్స్ ప్రపోజ్డ్ వేవ్ థియరీ ఆఫ్ లైట్, నాట్ గెలీలియో. రైట్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1.
యూట్రోఫికేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వాట్? ఇంక్రీజ్ ఆఫ్ కాన్సంట్రేషన్ లెవెల్స్. ఎక్కడ? నీటిలో. ఇక్కడ అక్వాటిక్ సిస్టమ్ ఇది అవ్వచ్చు. డెజర్ట్ కాదు, గ్రాస్ ల్యాండ్ కాదు, అక్వాటిక్ కరెక్ట్. కానీ డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఇదే. గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ అదర్ ప్లాంట్ న్యూట్రియన్స్ ఇన్ సో అండ్ సో. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. ఇది డిస్కస్డ్ లూసెంట్ కెమిస్ట్రీ. దివాన్ ఈ కోహి is a department so and so which Lucent history agricultural. Lucent history. Danti Durga was the founder of Rashtrakuta. Lucent history highlighted pink. IUPAC name of sis. ఇది నేను చెప్పినా మీకు అర్థం కాదు. ఇది వాట్ ఈస్ 3 4 1 2 2 3 ఇది ఆన్సర్ చెప్పేస్తే లాజికల్ మన పర్పస్ సర్వ్ అవుతుంది కాబట్టి దీనికి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఆన్సర్ మీరు అటెంప్ట్ చేస్తున్నారు ఇన్ ది కెమిస్ట్రీ దట్ విచ్ ఇస్ నెక్స్ట్ కమింగ్. కానీ ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడికే మనకు 50 క్వెషన్స్ అయిపోతాయి. దీంట్లో నుంచి 7 క్వెషన్స్ ఏమో వచ్చాయి. బట్ యెస్ ఆన్ అన్ యావరేజ్ దిస్ ఇస్ ద లీస్ట్. 7 అనేది లీస్ట్. అన్నిట్లో 8 9 వచ్చాయి. నౌ నెక్స్ట్ వన్. క్వెషన్ నెంబర్ 1. ఇక్కడ కూడా చూడండి. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ అ ఫంక్షనల్ గ్రూప్ టు అట్రాక్ట్ అంటే నేను చెప్పాను లూసెంట్ కెమిస్ట్రీ. మీరు ఒకవేళ మీరు రిలేట్ అవుతున్నారు, మీరు చదువుతున్నారు, మీకు గుర్తుంది అని అంటే యూ కెన్ రిలేట్, యూ కెన్ కమెంట్ అట్లీస్ట్ టు నో ద పీపుల్ అట్లీస్ట్ వీఆర్ గుడ్ అండ్ జెన్యున్. ఎలక్ట్రోనెగటివిటీ, అట్రాక్షన్, లూసెంట్ కెమిస్ట్రీ ఆల్రెడీ డిస్కస్డ్. విచ్ ఆఫ్ ద ఆలిసైక్లిక్ ఇది కూడా అంతే. కెమిస్ట్రీ నెక్స్ట్ కన్ఫర్మ్ మీరు ఆన్సర్ పెట్టేస్తారు. ఫిక్స్. విచ్ ప్లేలిస్ట్ ఈస్ నోన్ టు బి విచ్ ఫిజిసిస్ట్ ఇస్ నోన్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ మెకానికల్ అండ్ హీట్. ఎస్ లూసెంట్ ఫిజిక్స్లో ఒక హీట్ చాప్టర్ ఒకటి మిగిలిపోయింది. అది నేను రికార్డ్ చేసినా ఎందుకో తీయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. బట్ ఎస్ మీరు ఒక్కరు చదివినా పర్వాలేదు కదా, ఒక చాప్టర్ మీరు చదువుకోవచ్చు. ఆన్సర్ ఇస్ దిస్ జౌల్. హర్ష చరిత్ర బాణభట్ట ఆల్రెడీ డిస్కస్ లూసెంట్ హిస్టరీ. ఓపెన్ చైన్ ఆర్గానిక్ కాంపౌండ్ అసిటాల్డిహైడ్. ఎస్ ఓపెన్ చైన్ అసిటాల్డిహైడ్. ఎందుకు ఏంటి నెక్స్ట్ కెమిస్ట్రీ ఒకే ఒక పీడిఎఫ్ ఉంది, అది దాంట్లోంచి వస్తున్నాయి. ఎన్సీఆర్టీ. ఐయుపాక్ నేమ్ ఆఫ్ సో అండ్ సో ఇన్ కార్బన్ కాంపౌండ్స్ ప్రెసెంట్ ఇన్ లాంగెస్ట్ చైన్ బిలాంగ్స్ టు. ఇది కూడా అంతే, అదే పీడిఎఫ్లోంచి రిపీట్ అయింది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో, అక్కడ నుంచి తీసుకుంటున్నాడు. అది నేను చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో, మేబీ ఇన్ యూట్యూబ్ ఆర్ ఇన్ ద ఫ్రీ బ్యాచ్, ఐ డోంట్ నో. విజయనగర బుక్ ఎస్టాబ్లిషర్ ఓకే టుక్ యవనా కింగ్డమ్. ఇది లూసెంట్ హిస్టరీలో ఉంది. లూసెంట్ హిస్టరీలో ఉండే విజయనగర ఎంపైర్లో కృష్ణదేవరాయ అనే టోటల్ హెడ్డింగ్లో సబ్ హెడ్డింగ్ ఇస్ యువన అనే దాంట్లో వస్తుంది. కృష్ణదేవరాయ హెడ్డింగ్లో సబ్ హెడ్డింగ్ యవన అనేది వస్తుంది. ఓకే దాంట్లో ఉంటుంది. దిస్ ఇస్ ఇట్ లూసెంట్ హిస్టరీ. వెయిట్ ఎ మినిట్, వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఒక్క నిమిషం. ఐ ఫీల్ నౌ ఇట్ ఈస్ ఓకే. సడన్గా ఏదో చేంజ్ అయిపోయింది. ఇట్స్ ఓకే. అదే లాస్ట్ టైం కూడా అదే జరిగింది ఇబ్బంది. విజయనగర ఇది అయిపోయింది. శ్రీకృష్ణదేవరాయ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు 50 క్వెషన్స్ అయిపోతాయి. ఇందులో నుంచి 8 క్వెషన్స్ వచ్చాయి. యూ కెన్ కౌంట్ 8 to 9. 7 అయితే ఒకే దాంట్లో వచ్చింది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ ఇన్కరెక్ట్. ఇది కరెక్టే కానీ ఇది నాకు డౌట్, ఇది కరెక్టే కానీ ఇది నాకు డౌట్, ఇది కరెక్ట్ కానీ ఇది చెప్తా చూడండి. ఇది చెప్తా. బ్రహ్మ సమాజ్ శ్యామ్ సింగ్ రాయ్, రైట్? అట్లా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒకటి. వాట్ ఇస్ రాజారాం మోహన్ రాయ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మో సమాజ్. ఇట్ ఈస్ నాట్ హిమ్. ఈ 2 డౌట్లు ఉన్నాయి. పొరపాటున ఇది తప్పు అని అంటే నేను ఇదా అనే డౌట్లో వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ ఇక్కడ ఇది ఇచ్చి నాకు హ్యాపీగా ఈజీ చేశాడు. ఇట్ ఈస్ నాట్ దిస్, ఇట్ ఈస్ రాజారాం మోహన్ రాయ్, శ్యామ్ సింగ్ రాయ్. అట్లే గుర్తుపెట్టుకోవాలి, అట్లే పెట్టుకున్నా. ఓకే. ఫోక్ డాన్స్ ఇది మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయబడ్డాయి. 2 వీడియోస్ ఉన్నాయి ఎక్స్టెన్సివ్గా. ఏమైనా అప్డేటెడ్ ఉన్నాయంటే థర్డ్ వీడియోలో అప్లోడ్ చేస్తా విత్ ఇన్ CGL. దల్ఖాయ్ ఇట్ ఈస్ ఒడిషా ఐ ఫీల్. ఒడిషానే లేండి. దల్ఖాయ్. 1 mole ఆఫ్ అల్యూమినియం సల్ఫేట్. ఇది ఎన్నిసార్లు లూసెంట్ కెమిస్ట్రీలో చెప్పానో దట్ దీంట్లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయంటే 4 into 3 ఇట్ ఈస్ 12 moles ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయండి. ఇది అదర్ దాన్ లూసెంట్ కెమిస్ట్రీ హౌ టు యాక్చువల్లీ స్టడీ కెమిస్ట్రీ అనే దాంట్లో కూడా చెప్పబడింది. ద బ్యాటిల్ ఆఫ్ కానోజ్, షెర్షా సూరి అండ్ మొఘల్స్ లెడ్ బై హుమయూన్. ఇది లూసెంట్ హిస్టరీ. తత్వబోధిని పత్రిక ఇస్ ఇండియన్ పాస్ట్ విచ్ లాంగ్వేజ్? సంస్కృత, బెంగాలియా? సంస్కృత్ కాదు, ఇట్ ఈస్ బెంగాలీ. ఆన్సర్ ఇస్ బెంగాలీ. బెంగాలీ ఈజ్ బికాస్ బోధిని పత్రిక ఈజ్ బీన్ స్టార్టెడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో బెంగాలీ. కరెక్ట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా టీ కాఫీ ప్రొడక్షన్? మీకు తెలుసు, మీరు సదరన్ ఇండియా కాబట్టి నీలగిరీసే. ఒకవేళ బీటెక్ చేస్తే మీరు ఎక్స్కర్షన్స్ కూడా వెళ్ళి ఉంటారు కాబట్టి యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్. దేవనం ప్రియదాసి ఈజ్ విచ్ మౌరియన్ కింగ్? లూసెంట్ హిస్టరీ అగైన్ అశోకన్ దాంట్లో వాట్ ఇస్ దిస్ పింక్ హైలైటెడ్ దాంట్లో వస్తుంది అశోక. ఇది మన 19th or 18th వీడియోలో ఆల్రెడీ డిస్కస్డ్. రైట్. 2-methyl propane 2-ol ఈజ్ కామన్లీ నోన్ యాజ్
అగైన్ ఇది మీకు ఇది చెప్తే గాని అర్థం కాదు. దిస్ ఇస్ అంటే టెట్రాబ్యూటైల్ ఆల్కహాల్. ఆన్సర్ ఇస్ టెట్రాబ్యూటైల్. వాట్ మ్యాటర్స్ ఫర్ యూ ఇఫ్ యూ డజంట్ నో ద కాన్సెప్ట్. ఆన్సర్ ఇస్ టెట్రాబ్యూటైల్. బట్ దీని కాన్సెప్ట్ నేను మీకు నెక్స్ట్ చెప్పేస్తా. రైట్. విచ్ పార్ట్ ఆఫ్ బైఫోకల్ లెన్స్ ఫెసిలిటేట్స్ నియర్ విజన్? లూసెంట్ ఫిజిక్స్, లైట్, లెన్స్, లోయర్ పార్ట్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్. దిస్ ఇస్ ఇట్. దీంట్లో నుంచి 8 or 9 వచ్చాయి 50 క్వశ్చన్స్లో. నెక్స్ట్ అంతే 50 క్వశ్చన్స్లో. నెక్స్ట్ వన్ జనరల్ నాలెడ్జ్. ఫస్ట్ క్వశ్చన్, అశోకన్ రాక్ ఎడిక్ట్. నేను చెప్పాను కదా మన వాట్ ఇస్ 16th or 17th లూసెంట్ ఫ్రీ బ్యాచ్లో ఉంది కదా, అందులో నుంచి ఇది వచ్చింది. అశోకన్ రాక్ ఎడిక్ట్, యానిమల్ సాక్రిఫైస్. ఆన్సర్ ఇస్ దిస్. నేను చెప్పాను అప్పుడే 14 రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి, ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్ వస్తే అందులో వచ్చింది అనుకుంటే అప్పుడు నేను మళ్ళీ డిస్కస్ చేస్తానని నాకు గుర్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ రైట్ నౌ. నెక్స్ట్ వచ్చే వాట్ ఇస్ ఫ్రీ బ్యాచ్ కోర్స్లో ఇది నేను 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఏంటి అనేసి ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేస్తే యాజ్ దిస్ హ్యాస్ కమ్ నౌ. లైక్ ఫాలోయింగ్ సిటీస్ ఫాలో బై తుగ్లకాబాద్, లూసెంట్ హిస్టరీ. ఇవన్నీ కాదు. ఇది చూడండి. ఆల్కే, ఈథే, ఆల్కీ, ప్రోపీ, ఆల్కై, బ్యూటై, A3, B3, A1, B3. A1, B3 రెండిట్లో ఉన్నాయి. నెక్స్ట్ సి 2 ఆ 4 సి, ఆల్కై, బ్యూటై, C2 అంటే 2. దట్స్ ఇట్. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. వీళ్ళు ముగ్గురు కాదు. ఆన్సర్ జ్యోతిబా ఫూలే. తెలుసు మీకు. రైట్. వీళ్ళు ముగ్గురు ఏం చేశారనేది మీకు తెలుసు. సో ఇతనే అట్లా కూడా చెప్పొచ్చు. ఆప్షన్స్ ఎలిమినేషన్ అయినా కానీ. నెక్స్ట్ వన్ వద్దులే, మళ్ళీ నెగటివ్స్ ఎందుకు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ టుటీ ఈ హింద్. టుటీ ఈ హిందుస్థాన్ అని ఉంది లూసెంట్ హిస్టరీలో. ఇట్ ఈస్ అమీర్ ఖుష్రూ. 59. ఇది అగైన్ లూసెంట్ కెమిస్ట్రీ. ఇది నేను చెప్పాను. ఇంటూ ఏదైతే ఇస్తాడో దాన్ని -32 చేస్తే ఆన్సర్ ఇదంతా 27 వస్తుంది. దీంతో 3 అవుతుంది. 3 5 15. ఆన్సర్ ఇస్ దిస్. ఇక్కడ నుంచి కూడా 8 or 9 క్వశ్చన్స్ వచ్చాయి 50లో. నౌ నెక్స్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ షిఫ్ట్. అశోక సెంట్ హిస్ సో అండ్ సో టు విచ్ సెంట్ దమ్మ. ఆన్సర్ ఇస్ శ్రీలంక. ఇది కూడా మనం డిస్కస్ చేసేసి లూసెంట్ వాట్ ఇస్ దిస్ మన ఫ్రీ బ్యాచ్లో ఉంది. ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్ అండ్ రిమెంబర్డ్ దెన్ యూ కెన్ వాట్ ఇస్ దిస్ కమెంట్ హియర్. ఆన్సర్ ఇస్ దిస్ 4 శ్రీలంక. ఆల్రెడీ అయిపోయింది. కామన్లీ రిప్రజెంటెడ్ గీక్ లెటర్ నేను చెప్పాను V = ఓమ్స్ లా అనేది. ఇక్కడ R అంటే రెసిస్టెన్స్, దీని యొక్క వాట్ ఇస్ ఇన్వర్సిస్ రెసిస్టివిటీ యొక్క ఇన్వర్సిస్ కండక్టివిటీ అండ్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ దిస్ అండ్ దిస్ ఇస్ దిస్. ఇది నేను లూసెంట్ ఫిజిక్స్లో నీట్ గుర్తుకు కూడా ఉంది నాకు. నేను చెప్పానని. ప్రోటాన్స్ ఇన్ బెరీలియం ఇట్ ఈస్ 4. HHELI, BeVCF, BCNOFNE అంతే. BE 4. ఇనిషియల్ ఐ థాట్ 2 బట్ ఇట్ ఈస్ 4. ఆన్సర్ ఇస్ 4. వైట్ ప్రెసిపిటేట్ ఫార్మ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్. ఇది నేను ఎన్నిసార్లు ఇట్లాంటివి నేను చెప్పాను. వాట్ ఇస్ దిస్ ఆక్సిడేషన్ కాంపౌండ్స్లో సోడియం సల్ఫేట్ SA సోడియం సల్ఫేట్ SO4 ప్లస్ బేరియం BA క్లోరైడ్ Cl. రైట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఈ క్లోరైడ్ ఆటమ్స్ అనేటివి సోడియంతో తీసుకొని రియాక్టివ్ సైడ్ NaClగా ఫామ్ అవుతుంది. ప్లస్ ఇదేంది, ఇది సాల్ట్. ఇది సాల్ట్ అయితే మిగిలిందే వైట్ ప్రెసిపిటేట్. వాట్ ఈస్ దట్? బేరియం సల్ఫేట్. ఆన్సర్ ఇస్ BaSO4. ఈ BaSO4 బేరియం సల్ఫేట్, అదే వైట్ ప్రెసిపిటేట్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్. మన్యఖేత, రాష్ట్రకూట. అంతే డైరెక్ట్. మన్యఖేత అంటేనే రాష్ట్రకూట. లూసెంట్ హిస్టరీ. ఇది నా కోసం వచ్చిన బిట్. ఎందుకంటే మొఘల్ ఎంపరర్ కరెక్ట్ క్రొనలాజికల్ ఆర్డర్లో ఫాలోయింగ్ బ్యాటిల్స్ అంట. ఈ రెండు నాకు ఎప్పుడైతే ఫస్టో తెలియదు, కానీ నా కోసం వచ్చింది ఎందుకంటున్నానంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఈ మూడిటికంటే ఫస్ట్ అనేది తెలుసు. అప్పుడు ఫస్ట్ వచ్చేదే బి అని అంటే బి ఒకటే ఆప్షన్ ఉంది, అందుకే ఇది నా బిట్ అని చెప్పాను. సో దిస్ ఇస్ ఆల్సో అగైన్ లూసెంట్ హిస్టరీలో డిస్కస్ చేయబడింది. దిస్ ఇస్ వాట్ మెడివల్ హిస్టరీలో ఉంటుంది. రైట్. మెడివల్ హిస్టరీ నేను ఒక 4-5 వీడియోస్ రికార్డ్ చేశాను, అప్లోడ్ చేయలేదు. ఐ విల్ సూన్ డూ ఇట్. ఏన్షియంట్ హిస్టరీ అయిపోయి ఫిక్స్ అవుతున్నా, అది అయిపోయిన వెంటనే అవి అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది లూసెంట్ హిస్టరీలో ఉంది. లూసెంట్ ఫిజిక్స్లో ఈ ఫ్రిక్షన్ ఎర్త్క్వేక్ రిలీజెస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అండ్ ఎర్త్క్వేక్ కాసెస్ షేకింగ్ ఇన్ అ వీల్. ఇది లూసెంట్ ఫిజిక్స్లో ఉంది. బట్ ఈ పాయింట్ NCERTలో ఉంది. ఎక్కడైతే ఫోర్ షాక్ వస్తుందో అక్కడే సేమ్ ఏరియాలో అప్పుడే ఇది లార్జర్ ఎర్త్క్వేక్గా పరిగణించబడుతుంది అనేసి. దో ఇక్కడ ఫస్ట్ మీరు లూసెంట్ ఫిజిక్స్ కంప్లీట్ చేస్తే ఈ రెండు కాదని తెలుస్తుంది. ఈ రెండు ఎందుకంటే కరెక్ట్ అన్నట్లు చెప్పాడు. కాదు. అయితే ఈ రెండులో బాగా చూస్తే ఎప్పుడన్నా కానీ పాజిటివ్ స్టేట్మెంట్ విల్ హ్యావ్ అ హయ్యర్ స్టేక్ ఆఫ్ గెటింగ్ అప్ కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. విచ్ వేవ్ ఆసిలేట్స్ ప్యారలల్ టు మోషన్ ఆఫ్ సౌండ్ వేవ్. ఆన్సర్ ఇస్ లాంగిట్యూడినల్ వేవ్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ బై రామకృష్ణ మిషన్ అంటే శ్రీ వివేకానంద గారు. ఇది అగైన్ లూసెంట్ హిస్టరీ. ఇంతవరకు 8 క్వశ్చన్స్ వచ్చాయి ఇందులోంచి. రైట్. నెక్స్ట్ వన్. దిస్ వన్. సీ దిస్. ధర్మపాల ఈ విచ్ ఫాలోయింగ్ యూనివర్సిటీ ఇన్ బీహార్. బీహార్ అంటే నలంద. దట్స్ ఇట్. రైట్.
కరెక్ట్ వే టు మిక్స్ యాసిడ్ అండ్ వాటర్ ఇది చెప్పాను. యాసిడ్ మస్ట్ బి స్లోలీ యాడెడ్ టు ద వాటర్ అని. లూసెంట్ కెమిస్ట్రీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయడ్స్ ఇది చెప్పండి. ఆన్సర్ లూసెంట్ కెమిస్ట్రీలో చెప్పబడింది. మెండలీవ్ గురించి చెప్పా, న్యూలాండ్ ఆక్టేవ్స్ గురించి చెప్పా, డాబర్నియర్ ట్రైడ్స్ గురించి చెప్పా. సో నౌ చెప్పండి. పులకేషన్ 2 బిలాంగ్స్ టు విచ్ ఫాలోయింగ్ డైనాసిటీ? అగైన్ విచ్ వన్? ఇది కూడా లూసెంట్. వాట్ ఈస్ దిస్? ఏన్షియంట్ ఇండియా. లూసెంట్ హిస్టరీ ఏన్షియంట్ ఇండియా మన ఫ్రీ బ్యాచ్లో ఉంటుంది. కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్యూటెన్ C4H10. C4H8 కూడా ఉంది, ఇది తప్పు. ఆన్సర్ C4H10 బ్యూటెన్. రైట్. ఇది లేదు. ఇది ఎన్సీఆర్టీ. ఓకే చెప్తా చూడండి. ఎన్సీఆర్టీలో ఉంది ఇది, లూసెంట్ కెమిస్ట్రీలో లేదు. ఇట్ ఈస్ ఫాస్ఫరస్ ఇస్ దిస్. అదే కెమిస్ట్రీలో లూసెంట్ హిస్టరీలో ఎక్కువ కవర్ అవుతాయి, అన్ని కాదు. రైట్, అది చెప్తా మళ్ళీ. మీ టైర్ 1 అయిపోనివ్వండి, నేను చెప్తా ఇప్పుడు వద్దు. అంతే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కంప్లీట్ సమ్ వాట్ ఇస్ దిస్ 9 షిఫ్ట్స్ ఉన్నాయి. 9 షిఫ్ట్లో ఆన్ అన్ యావరేజ్ మనకు నేను 2 విషయాలు చెప్తా ఇక్కడ. 8 అవుట్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ 50 అంటే మనకు సీజీలో 25 అవుట్ ఆఫ్ 4 అయితే వస్తాయి. ప్రొవైడెడ్ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయితే, ఇదే ప్యాటర్న్లో సిహెచ్ఎస్ఎల్ కూడా మనం కవర్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ కూడా ఇదే కవర్ అవుతుంది అని అంటే 4 అవుట్ ఆఫ్ 25 వస్తున్నాయంటే ఎస్, అక్కడ కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాట్ ఈస్ సెలక్షన్ పోస్ట్ చూశాను, అక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ సిపిఓలో చూశాను, ఇక్కడ 8 అవుట్ ఆఫ్ 50 వస్తున్నాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇట్ ఈస్ యువర్ డెసిషన్ టు ఫాలో అవర్ వీడియోస్ అండ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ గో టు ద ఎగ్జామ్ ఆర్ నాట్ అనేది. ఇట్ ఈస్ మై జెన్యున్ ఎఫర్ట్ దట్ విచ్ ఐ గివ్ ఇట్ టు యూ బై టేకింగ్ ఆల్ ద వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ ఆల్ ద టైమ్. నిజం మీ ముందున్న మీరు కనిపెట్టగలరు, నేను వాట్ ఈస్ దిస్ యూజ్ చేసుకోగలను అని అంటే ఇట్ ఈస్ ఆల్ అగైన్ డిపెండెంట్ ఆన్ టైం. మీ టైం లోపల మీరు యూజ్ చేసుకుంటున్నారు లేదనేది మ్యాటర్ అవుతుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మీరు ఇవన్నీ దాటే వెళ్ళాలి సీజీఎల్ రావాలి అని అంటే. అదే మీరు నాతో కలిసి కూర్చొని చదవగలుగుతున్నారు. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ దిస్ విత్ ఇన్ ద లెస్ టైమ్ దట్ విచ్ యూ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ యువర్ సెల్ఫ్, దెన్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు వాచ్ దీస్ వీడియోస్ అగైన్, గెట్ బెనిఫిటెడ్. మీరు చదువుకోండి, బాగా రాయండి, జాబ్ తెచ్చుకోండి, నవ్వండి, అంతే కావాల్సింది. అంతకు మించి ఇంకేం లేదు. ఇట్ ఈస్ ద వాల్యూ దట్ యూ గివ్ ఇట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ మైండ్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంకోటి, ఈ అన్నీ చూసిన దాంట్లో నేను మిగతావి చూసిండు అనుకుంటున్నారా? మిగతావి చూస్తే సెన్సెస్ ఇంపార్టెంట్ అని నాకు అర్థమవుతుందని నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి విచ్ ఆర్ మైన్యూట్ అనేది నేను గ్రహించిన. దాన్ని బట్టి నేను ఇప్పుడు వాట్ ఇస్ దిస్ ప్రాసెస్ చేసుకున్నా నా మైండ్లో, నా మెటీరియల్ కూడా దాన్ని ఎడిట్ చేసుకున్నా. ఐ మీన్ ఏవేవి ఫస్ట్ ఇంపార్టెంట్ అనేసి. ఒకవేళ నేను చెప్పకపోయినా నెక్స్ట్ మీకు ఏవేవి ఇంపార్టెంట్ చెప్పను అనుకుంటున్నారా? అండ్ ఇందులో ఏ సబ్జెక్ట్ నెక్స్ట్ నేను తీసుకోవాలని నాకు అర్థం కాదనుకుంటున్నారా? వాట్ డూ యూ ఫీల్? Let me meet you in the next video lesson. But yes, value the truth.